హనుమ విహారే తనంత ఛాంపియన్ ప్లేయరు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ తరపున 16 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు, 5 హాఫ్ సెంచరీస్ చేశాడు, 1 సెంచరీ నమోదు చేశాడు. అలానే సిడ్నీలో ఆస్ట్రేలియా తరపున తాను ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. అలాంటి హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ రంజీ క్రికెట్ జట్టుకి ఇక కెప్టెన్సీ వహించబోను అని చెప్పి నిన్న తీర్మానించుకున్నాడు. దాని వెనుక కారణం టీమ్ ఇంటర్నల్ ఇష్యూస్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రావడమే. అతను తన టీంలో పృథ్వీ అనే 17వ ఆటగాడిపై కాస్త మందలించినట్టు హనుమ విహారీ చెప్పాడు. అయితే హట్ అయిన ఆ పృథ్వీ అనే ఆటగాడు తన తండ్రికి ఫిర్యాదు చేయడంతో తన తండ్రి తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి హనుమ విహారీని కెప్టెన్సీ నుంచి తప్పించినట్టు నిన్న వార్తలు వచ్చాయి. అయితే రాజకీయ నాయకుడైన తండ్రి వైసీపీ కార్పొరేటర్గా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పుడు ప్రతిపక్షాలు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు తీవ్రంగా బగ్గుమంటున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఒక పెద్ద పారాగ్రాఫీ రాసుకొచ్చారు హనుమ విహారీకి సపోర్ట్ చేస్తూ. ఒక దిగ్గజ ఆటగాడు టీమిండియాకి అంత సపోర్ట్ చేసిన ఆటగాడిపై పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి అలాంటి ఆటగాడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం ఏంటని చెప్పి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలానే పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో వైఎస్ జగన్ ని కూడా టార్గెట్ చేశారు. మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్ ఈవెంట్స్ లైక్ ఆడుదాం ఆంధ్ర when the state cricket association humiliates and insults our Andhra cricket team captain? మీరు కోట్లు ఖర్చు పెట్టి ఆడుదాం ఆంధ్ర లాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? ఇలా మన తెలుగు ఆటగాడికి ఇలాంటి అవమానం జరిగినప్పుడు మీరు ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలానే హనుమ విహారీ, మీరు ఒక ఛాంపియన్ ప్లేయర్, మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం నిజంగా చాలా విచారకరం, చాలా అవమానకరంగా భావిస్తాం తెలుగు వాళ్ళందరూ. మీరు మళ్ళీ మీ డెసిషన్ పై పునరాలోచించి నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా మీరు ఆంధ్ర క్రికెట్ జట్టుకి కెప్టెన్సీ వహించాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరారు హనుమ విహారీని. తెలుసు మనందరికీ హనుమ విహారీ పవన్ కళ్యాణ్కి బిగ్గెస్ట్ ఫ్యాన్. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు, ఒక ఫోటోగ్రాఫ్ కూడా దిగారు. అండ్ కరోనా టైంలో కూడా హనుమ విహారీ ఎంతో సర్వీస్ చేశారు. హనుమ విహారీ ఈజ్ అ ట్రూ జెంటిల్మెన్. అయితే ఆటలో సర్వసాధారణమని గొడవలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విరాట్ కోహ్లీని చూసుకోండి. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయినప్పుడు ఆటగాళ్లను తన టీం ప్లేయర్స్ని ఎలా తిట్టేవాడు, తన టీం ప్లేయర్స్ పట్ల ఎలా అగ్రెసివ్గా ఉండేవాడు. అలానే రోహిత్ శర్మ కూడా తన టీం ప్లేయర్స్ పట్ల అగ్రెసివ్గా ఉంటాడు. సో ఆటలో సర్వసాధారణం ఇవన్నీ. గతంలో శ్రీశాంత్ని హర్భజన్ సింగ్ కొట్టినప్పుడు కూడా అప్పట్లో కాంట్రవర్సీ అయినా కానీ దాని తర్వాత హర్భజన్ సింగ్ మర్చిపోయాడు, శ్రీశాంత్ మర్చిపోయాడు. అలానే హర్భజన్ సింగ్ ఒకసారి అంబట్ రాయుడిని ఫీల్డ్లో తిట్టినప్పుడు అంబట్ రాయుడు కూడా కాస్త సీరియస్ అయ్యాడు. కానీ దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారు. సో ఆటలో ఎలాంటి గొడవలు జరిగినా కానీ, ఎలాంటి వాదులు ఆడుకున్నా కానీ వన్స్ గేమ్ అయిపోయిన తర్వాత అదంతా మర్చిపోవాలి, మళ్ళీ కలిసిపోవాలి, అందరూ ఒకే జట్టు కాబట్టి. అలానే డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి విషయాలు ఉన్నా కానీ, ఎలాంటి కాంట్రవర్సీ జరిగినా కానీ అవన్నీ కూడా డ్రెస్సింగ్ రూమ్ మధ్యలోనే ఉండాలి. వాటిలోకి పాలిటిక్స్ని తీసుకొచ్చి ఆటగాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు కెప్టెన్సీ వదులుకునే విధంగా వాళ్ళపై ఇన్ఫ్లుయెన్స్ చేసి చికాకు పెట్టి వాళ్ళని అవమానించి ఇలా చేయడం నిజంగా బాధాకరం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఇలాంటి పాలిటిక్స్ కనుక జరిగితే ఖచ్చితంగా వైసీపీ దానిపై పునరాలోచించి అక్కడ కరెక్ట్ పర్సన్స్ పెడితే మరి మళ్ళీ ఇలాంటి కాంట్రవర్సీ జరగకుండా జాగ్రత్త పడిన వాళ్ళు అవుతారు. అయితే ఈ విషయంపై వైసీపీ ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. వైసీపీ త్వరగా ఈ విషయంపై రియాక్ట్ అయ్యి ఇప్పటిదాకా జరిగిన డ్యామేజ్కి కాస్త కంట్రోల్ చేసే అవకాశం మనకి త్వరలో కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ విషయంపై వైసీపీ ఏం రియాక్షన్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.